సయ్యద్ బర్కత్ అలీ పేషెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉందండి. హెల్త్ చాలా డౌన్ అయిపోయింది ఉండే, చాలా ఫ్లూయిడ్స్ మొత్తం తగ్గిపోయింది, మొత్తం ఇంకా బాటమ్ లైన్ లో ఉండే. ఇక్కడ క్యాజువాలిటీలో డాక్టర్ శ్రీహరి సార్ ఉండే ఆ రోజు నైట్ 10 o'clock కి. సో ఆయన ఫస్ట్ పొజిషన్ చూసేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఏంటి అనేది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెన్ హీ డిడ్ ఆయన ఎప్పుడు ఆ ఫ్లూయిడ్స్ అనేది ఎందుకు ఆయనకి ఎంత ఆయాసం వస్తుంది అవన్నీ చెక్ చేసి ఆయన ఎప్పుడు తీసుకున్నారో రిపోర్ట్ కూడా మాకు తెలియదు. బట్ ఆయన ఎంత సడన్గా రెస్పాండ్ అయ్యారంటే డాక్టర్ శ్రీహరి సార్, హీఈస్ వెరీ గుడ్ ఎట్ క్రిటికల్ కేర్ ఇన్ మై వ్యూ. ఎందుకంటే ఆయన రెస్పాన్స్ వల్లనే ఆ రోజు మేము మా మనిషిని కాపాడుకోగలిగాం. సో ఐ థింక్ సో ఆ రోజు ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్లూయిడ్స్ మొత్తం తగ్గిపోయినాయి. ఫస్ట్ ఇమీడియట్గా ఆయనకు క్రిటికల్ కేర్లో ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, ఆ తర్వాత అక్యూట్ ప్యాంక్రియాటిస్ అవన్నీ నేను సెకండరీ చెప్తాను నేను అవన్నీ అనేసి ఫస్ట్ ఆయన టోటల్గా ఆయన కంట్రోల్లో తీసుకొని ఆయన స్టేబుల్ చేశారు 1 hour. ఫస్ట్ 1 hour స్టేబుల్ చేసిన తర్వాత నాకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే సండే ఉండే. డాక్టర్ వాజ్ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ ద టీమ్ అండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ డే మండే రోజు డాక్టర్ సైదులు సార్ వచ్చి కలిశారు. డాక్టర్ పొజిషన్ అవన్నీ చూసి ఆ రోజు డాక్టర్ సైదులు సార్ అని 1/2 hour మాతో మాట్లాడేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత క్రిటికల్ ఉంది, ఎంత ఏముంది, ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ టు అస్. అండ్ ఆ రోజే ఆయన చెప్పారు కూడా అన్ని నేను విధాలుగా నేను నా ప్రయత్నం వరకు నేను బాగా చేస్తాను. సో హీ హ్యాస్ టు కోప్ అప్, బాడీ హ్యాస్ టు కోప్ అప్ అని ఎవ్రీథింగ్ చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పారు. తర్వాత అట్లనే ట్రీట్మెంట్ కూడా జరిగింది ఓమ్నీలో. ద బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఐ ప్రిఫర్.